ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చాలా ప్రజలలో వ్యతిరేకత కూడగట్టుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా హోరాహోరీ పోరు జరిగినా కూడా బీజేపీ ఈ పెద్దపల్లి ప్రాంతంలో బీజేపీ గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు వస్తాయి అని అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చెప్పింది, వాళ్ళు కూడా పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెడదామని 2 సంవత్సరాలు అవుతుంది. పరిపాలన కరెక్ట్ లేదు. ఎక్కడ దక్కడనే గ్రామ పంచాయతీలు అయితే ఇక మొత్తానికి ఎక్కడ దక్కడనే చెత్త. ఏ గవర్నమెంటు వచ్చినా కానీ ఏది ఇదివరకు స్థానిక ఎలక్షన్ల గురించి మాట్లాడలేదు, ఏది లేదు. ఇప్పుడు వస్తే మటుకు బీజేపీ వస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ని కూడా నమ్మలేకుండా పోయారు, బీఆర్ఎస్ని కూడా నమ్మకుండా పోయారు. బీజేపీ మీదనే బాగా హోప్ ఉన్నది. బీజేపీ అభ్యర్థులే గెలుస్తారనే గ్యారంటీ ఉంటుంది అని నమ్మకం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ నమ్మకం పోయింది, కాంగ్రెస్ మీద పోయింది, బీఆర్ఎస్ మీద కూడా వెళ్ళిపోయింది. ఎవరు కూడా టైం మీద పెడతా అని స్థానిక ఎలక్షన్లు పెడతా అని ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. ఇదివరకు ఏది లేదు. ఇక ముందన్న తొందర దీని గురించి చర్య తీసుకొని స్థానిక ఎలక్షన్లు పెడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఫామ్లో ఉంది కాబట్టి ఒక్కొక్కటి తర్వాత పని చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అయితే అదే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మేడిపల్లి సత్యమన్న ఇక్కడ చాలా కష్టపడతారు, 1 by 1 పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే జెడ్పీటీసీ సర్పంచ్ కానీ లోకల్ బాడీలలో వాళ్ళు గెలిస్తేనే పనులు అవుతాయని పబ్లిక్ కూడా అనుకుంటుంది. మా నమ్మకం కూడా ఇప్పుడు కాంగ్రెస్ దిక్కే ఉన్నది. ఎక్కువ జనాలు కూడా అదే అనుకుంటున్నారు. లోకల్ బాడీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పనులు ఎక్కువ అవుతాయి, మన సత్యమన్న దగ్గర కూడా పోయి మాట్లాడచ్చు అని పబ్లిక్ అనుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వద్దనుకుంటుంది? టీఆర్ఎస్ పార్టీ అది ఇప్పుడు 10 సంవత్సరాలు నడిచింది. అందులో కార్యకర్తలకు తప్ప ఇంకా ఎవరికి పనులు కాలేదు. నేను కూడా రవిశంకర్ దగ్గరికి పోయినా, మా సమస్యలను తెలిపినా, కానీ ఏ ఒక్క పని చేయలేదు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు పార్టీ కార్యకర్తలు తప్ప వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళకే చేసినట్టుగా నేను కళ్ళారా చూసిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఎగ్జామ్ కట్టిగా పేదలం సీదా మా మైనార్టీస్కి అయితే ఇంతవరకు ఏం ముందుగా ఏం పని చేయలేదు రవిశంకర్ గారు. అది చేసే వాళ్ళకి ఎవరికి చేసిందో ఇంకా మాకైతే తెలియనే తెలియదు. ఇప్పుడు సత్యమన్న మేము మొన్న పోయి కలిసినందుకు మీ గురించి మేము పని చేస్తున్నాం. ఇప్పుడు ఇల్లు అని కానీ ఇంకా ఈ లోన్స్ కానీ ఇవన్నీ మీకు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఎంపీటీసీ ఉంది, టీఆర్ఎస్ మన జెడ్పీటీసీ ఇవన్నీ పెడితే టీఆర్ఎస్ పోతే టీఆర్ఎస్ ఏమైనా సీటు గెలవగలుగుతుందా? అది 90% అయితే కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10% తప్ప ఇప్పుడు టీఆర్ఎస్కి ఏం అవకాశం అనిపిస్తుంది జనాలని అనుకుంటున్నారు. మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు ఖాయంగా వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన రైతులకు కానీ మహిళలకు కానీ బస్సు ఉచితంగా పథకాలు వేసారు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ల పనులు జరిగినాయి కానీ పేద ప్రజలకు వాళ్ళకు ఎలాంటి లబ్ధిదారులు పొందలేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసేడు, రానున్న రోజులలో సంక్షేమాలు చాలా అభివృద్ధి చేస్తారని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మేడిపల్లి సత్యం పాలన ఎలా ఉంది? మేడిపల్లి సత్యమన్న గారు గెలిచిన తర్వాత చాలా ప్రజలలో స్పందన వచ్చింది. ప్రజలు అందరూ సుఖంగా ఉంటున్నారు, వాళ్ళ కష్టాలను తెలుసుకుంటూ వాళ్ళ దగ్గరికి పోతుంటూ వారి అభిమానం అందరికీ చాలా బాగుంది. మాజీ ఎమ్మెల్యే గారు ఎట్లుండే? గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరిని కానీ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ ఎక్కువ పట్టించుకోకపోవడం, ఎవరికి మరి పని వాడికి చేద్దాం చూద్దామని దాటేసే మాటలే మాట్లాడింది. కానీ సత్యమన్న అంత మాట అంటే మాట నిలుంటుంది.